హెచ్సియు భూముల వ్యవహారంలో ప్రభుత్వం బరితెగింపుతో వ్యవహరిస్తోందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. సుప్రీంకోర్టు అంటే ఈ ప్రభుత్వానికి లెక్కలేదా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి సర్కార్ శాశ్వతంగా ఉండదని, ఈ విషయాన్ని ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు గుర్తించాలని చెప్పారు. విద్యార్థులపై లాఠీ చార్జ్ చేసి విధ్వంసానికి సహకరించింది పోలీసులు కాదా అని ప్రశ్నించారు హరీష్. అటవీ శాఖ నిర్లక్ష్యంపై ఎంపవర్డ్ కమిటీకి తెలిపామన్నారు. ప్రొటెక్షన్ ఇచ్చే ముందు దేనికోసం దరఖాస్తు వచ్చింది? అది చట్టానికి లోబడిన పని, చట్టాన్ని ఉల్లంఘించినటువంటి పని డ్యూ డిలిజెన్స్ చేసుకోవాల్సిన బాధ్యత పోలీసులకు లేదా? అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కళ్ళు మూసుకొని ఇలా ప్రొటెక్షన్ ఇచ్చి విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేసి దగ్గరుండి ఈ జీవ విధ్వంసంలో భాగస్వామ్యమైంది పోలీస్ డిపార్ట్మెంట్. ఈ రోజు కూడా 2 విద్యార్థులు జైల్లోనే ఉన్నారు. 6 కేసులు ఇలా పిల్లల మీద పెడితే ఇవాళ కూడా పిల్లలు జైల్లోనే ఉన్నారు. మీరు ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ను ఉల్లంఘిస్తున్నారు, మీరు వైల్డ్ లైఫ్ యాక్ట్ను ఉల్లంఘిస్తున్నారు, మీరు వాల్తా యాక్ట్ను ఉల్లంఘిస్తున్నారు, మీరు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు. ఇది తప్పు అని ప్రశ్నించిన పాపానికి పిల్లల మీద అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టారు. ఆ పిల్లలు ఈ దేశంలో సుప్రీంకోర్టు చట్టాలను, భారత రాజ్యాంగాన్ని, అటవీ చట్టాలను, వైల్డ్ లైఫ్ చట్టాలను వాటిని కాపాడండి అని చెప్పి దేశం కోసం, ప్రకృతి కోసం, అడవుల కోసం, చెట్ల కోసం, పర్యావరణం కోసం, ప్రజల కోసం ఆ పిల్లలు పోరాడింది. ప్రభుత్వం చేయాల్సిన పనిని పిల్లలు చేశారు. సిగ్గుపడి తలదించుకొని ఆ పిల్లలు న్యాయంగా అడిగినటువంటి దాన్ని మీరు స్వీకరించాల్సింది పోయి ఆ పిల్లల్ని జైల్లో పెట్టారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏం డీజీపీ గారు, ఇవాళ సోషల్ మీడియాలో ముఖ్యమంత్రిని ఒక మాట అంటేనో, ఒక జింక చనిపోయిందంటనో, ఒక వాస్తవాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే అర్ధరాత్రి పూట వచ్చి ఆడవాళ్ళు అని కూడా చూడకుండా జైళ్ళలో పెడుతున్నారే. మరి ఇక్కడ పర్యావరణ సమతుల్యం దెబ్బతీస్తూ, క్రిమినల్ నెగ్లిజెన్స్కు పాల్పడుతూ, వేలాది చెట్లను నరుకుతూ, మూగ జీవాలను చావుకు కారణమైనటువంటి వాళ్ళ మీద ఎందుకు సుమోటో కేసు పెట్టరు?